రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్యేలు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లెమిల్లి రామకృష్ణారెడ్డి, జేసీ మెగా స్వరూపులతో పాటు జిల్లా అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. కార్పొరేషన్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేయగా, కొందరు అధికారులు సమావేశానికి ఆలస్యంగా రావడంపై ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మండిపడ్డారు. సెప్టెంబర్ నుంచి రాజమండ్రిలో గోదావరి పుష్కరాల పనులు ప్రారంభమవుతాయని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పుష్కరాల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. 40 కోట్లతో బుట్టాయిగూడ నుండి కొవ్వూరు వరకు గడ్కరీ గారికి ప్రధానంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పుష్కరాలని పురస్కరించుకుని నేను ఈ ప్రతిపాదన వారి దృష్టికి తీసుకుని వెళ్ళాను. అప్పట్లో చేయగలుగుతామా లేదా అనేటువంటి భావన ఆలోచన వారికి ఉన్నప్పటికీ కూడా వారు పుష్కరాల నేపథ్యంలో వారు నాకు ఇచ్చినటువంటి రిప్లైలో కూడా అదే రిప్లై ఇచ్చారు. పుష్కరాల నేపథ్యంలో మేము ఇది శాంక్షన్ చేస్తున్నామని చెప్పారు. కనుక నేను వారికి ప్రధానమంత్రి గారికి నేను నా ధన్యవాదాలు నేను తెలియజేస్తాను. ల్యాండ్ అక్విజిషన్ ఇబ్బంది కాకపోవచ్చు, చాలా వరకు కూడా ల్యాండ్ అవైలబుల్గా ఉన్నది అనేటువంటి నమ్మకం ఉంది. చాలా కొద్ది బిట్ చేయాలి, కనుక అతి త్వరలో దాని ప్రారంభం. ఇప్పుడే దాని మీద కూడా మాట్లాడటం జరిగిందండి. ఏవైతే ఇప్పుడు ఘాట్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పనులు ఆల్రెడీ స్టార్ట్ చేయడానికి టెండర్స్ పిలిచారు. సో అతి త్వరలో ఆ టెండర్స్ వచ్చేస్తాయి. సెప్టెంబర్, అక్టోబర్ కల్లా టెండర్స్ అవార్డ్ అవుతాయి. సో డెఫినెట్గా బై జూన్ కల్లా అవి అయ్యేటువంటి అవకాశం. ఇప్పుడు రోడ్ వైడనింగ్ అంటే ఇంతకు ముందు 29 రోడ్లు ఏదో ఐడెంటిఫై చేసినట్టున్నాము. బట్ ఇప్పుడు 29 రోడ్లు వాటిని వైడన్ చేసేటువంటి అవకాశం లేదు మధ్యలో. ఎందుకంటే ఆ టీడీఆర్కి సంబంధించి కూడా కాస్త ఇబ్బంది వచ్చింది. ఇవాళ రోజున నిజంగా టీడీఆర్లు ఇస్తామన్నా కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడటం లేదు. బట్ డెఫినెట్గా ఎంతవరకు వీలవుతుందో అంతవరకు కూడా డెఫినెట్గా దృష్టికి. విశాఖ ఎయిర్పోర్ట్లో